జ్యోతిర్మయుడగు దేవుని బిడ్డలారా, క్రీస్తునందు దేవుని విశ్వాసులారా, ఈరోజు ఆలోచింపజేసే వాక్య సందేశం అదేమిటంటే, యేసుక్రీస్తు సంరక్షకుడైన యేసేపు ఏమయ్యాడో యేసు సేవా సమయాలలో అనేక సందేశాన్ని ఈ రోజున వింటున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, కొంతమంది మత ఛాందసవాదులు, క్రీస్తుకు వ్యతిరేకులు ఎలాగైనా యేసుపై నిందలు మోపాలని రాత్రింబగళ్ళు కోదాన్ని పెంచుకొని మాట్లాడుతున్న మాటలు. యేసేపు క్రీస్తు పుట్టినప్పుడు ఉన్నాడు, 12 సంవత్సరాల వయసులో దేవాలయానికి వెళ్ళినప్పుడు ఉన్నాడు. తర్వాత అతడు ఉన్నట్టు బైబిల్లో రాసి లేదు. కాబట్టి అనేక మంది దొంగ వ్యతిరేకులు ఏమంటున్నారంటే, మరియతో ఇతరాత్ర సంబంధాలున్నాయని, మరియ అంటే యేసేపుకు ఇష్టం లేదని, మరియతో అక్రమ సంబంధాలున్నాయని, లేక అతనికి వేరే భార్య ఉందని, వేరే కుటుంబం ఉందని అనేకమైన విషయాలను తీసుకొని వచ్చి క్రైస్తవులను భయాభ్రాంతులను చేస్తున్నారు. ఈనాడుగా దేవుని నుంచి వేరే చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అనేకమైన ఊహలు ఊహించి క్రైస్తవంపై బురద జల్లుతున్నారు. కానీ చరిత్రకారులు ఏమని తెలియజేస్తున్నారు అని అంటే, యేసుకి 12 సంవత్సరాల తర్వాత యోసేపు చనిపోయాడు గనుక లేడు. జెరోమ్ అనే యొక్క చరిత్రకారుడు, ఎపిఫనస్ అనే ఒక చరిత్రకారుడు ఈ విషయాన్ని రాశాడు. అయినా జీవగ్రంథంలో నీతిమంతుల పట్టికలో ఆయన పేరు ఉంది, అంతేగాని బైబిల్లో లేకుంటే ఏమై? చాలా మంది భక్తుల మరణం వ్రాయబడలేదు కదా, మరియ మరణం కూడా వ్రాయబడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసేపు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యేసేపు నీతిమంతుడు, మరియ నీతిమంతురాలు. వారి గురించి ఏ అడ్డదొడ్డంగా ఏది మాట్లాడినా వారు శాపగ్రస్తులు అవుతారని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. దేవుడే లోక రక్షకుణ్ణి ఈ భూమి మీద పుట్టించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు మరియా, యేసేపు. అందుకని వారి గురించి తప్పుగా అపార్థాలు చేసుకొని మాట్లాడడం సరైనది కాదు అని నేను హెచ్చరిస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించుగాక. ఆమేన్.